హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరికీ చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు అండి. మేమైతే బతుకమ్మ ఆడుకోవడానికి అనేసి ఈవినింగ్ 6 o'clock అట్లా బయలుదేరాము. మేము అట్లా స్టెప్స్ దిగామో లేదో అండి, అసలు ఎంత వర్షం అంటే ఫుల్ వర్షం అయినా సరే మేము ఆటోలో అయితే వెళ్ళిపోయాము. ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుందండి మాకు ఇంటికి బతుకమ్మ ఆడుకోవడానికి వెళ్ళే ప్లేసు. బతుకమ్మ కుంట అని ఉంటుంది జనగాంలో. చాలా పెద్ద ఉంటుందండి గ్రౌండ్ అయితే. ఎంత ఒక 1000 మంది అయినా ఆడుకునే అంత పెద్ద ఉంటుంది. చిన్న బతుకమ్మను కూడా పెద్ద బతుకమ్మ లెవెల్లో సెలబ్రేట్ చేస్తాం. ఇంకా మేమైతే 6 o'clock మ్యాక్స్ 6:30 నుంచి ఒక 8:30 వరకు అయితే నాన్ స్టాప్గా చాలాసేపు ఆడుకున్నామండి. మంచిగా డీజే సాంగ్స్ పెడతారు. డీజే సాంగ్స్ ఆఫ్ అయినా సరే పెద్దవాళ్ళు పాటలు పాడుతూ ఉంటారండి. ఇంకా డీజే సాంగ్స్ కంటే వాళ్ళు పాడే పాటలు చాలా మంచిగా ఉంటాయి వినడానికైనా. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ పాప అండి, ఎంత బాగా ఆడుతుందో అసలు. ఇంకా ఆడుకోవడం అయిపోయిన తర్వాత కొన్ని పిక్స్ అయితే దిగామండి. ఆడవాళ్ళకి ఫొటోస్ అంటే కొంచెం ఎక్కువ ఇది కదా, అందుకనే మేము కూడా కొన్ని పిక్స్ అయితే. ఇంకా ఆడుకోవడం అయిపోయిన తర్వాత వాటర్లో వేయడానికి అయితే వెళ్తున్నామండి. వాటర్ చాలా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, ఫుల్ వాటర్ ఉన్నాయండి ఇక్కడైతే. అయినా మేము స్టార్ట్ అయినప్పుడు వర్షం కొట్టింది. మేము మళ్ళీ బతుకమ్మని వాటర్లో వేసే టైంకి కూడా ఫుల్ రెయిన్ అండి. చూసారా వీడియోలో చూడండి ఒకసారి, ఎంత వర్షం అసలు. అంత వర్షంలో కూడా అంతసేపు బాగానే ఆడుకున్నామండి. వర్షం కొట్టడంతో గ్రౌండ్ అంతా ఒక్కసారిగా కాలైపోయింది. ఎక్కడ షెల్టర్ ఉంటే అక్కడికి అన్నట్టు ఏటోళ్ళు అటు పరిగెత్తుతూనే ఉన్నారండి. అసలు ఈసారి వర్షం భలే ఆగం చేసింది అనుకోండి. అయినా సరే బాగానే ఆడుకున్నాం. బట్ చూడండి వర్షం ఎఫెక్ట్. వర్షం తగ్గేంతసేపు అక్కడ ఒక షెడ్ అట్లా చెట్లు ఉంటే వాటి కింద ఉండేసి తర్వాత రిటర్న్ అయిపోయామండి. రిటర్న్లో కూడా ఇంకా వర్షం వస్తూనే ఉంది. అయినా సరే వచ్చేసాము. ఇక చూడండి మెరుపులు ఎట్లా, అసలు ఎంత రెయినో. పెద్ద బతుకమ్మ అప్పుడు కూడా ఇట్లనే ఉందంటే ఇక మా ఆశలన్నీ అడి ఆశలే. బాగా ఎంజాయ్ చేసామండి. ఉన్నంత టైం అయితే ఒక 1.5 hours 2 hours మ్యాక్స్ చాలా బాగా ఆడుకున్నాం. రిటర్న్ అయిపోయాము. ఇక వర్షంలో కూడా మా వీడియోస్ ఫొటోస్ అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నో స్టాప్, నెవర్ ఎండింగ్ అంటారు కదా అట్లా. ఇంక ఇక్కడ ఒక ఫెసిలిటీ ఏంటంటే పెద్దవాళ్ళు ఆడుకున్న పిల్లలు డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి వాళ్ళకి అన్ని గేమ్స్, జారుడు బండ, ఇంకా ఊయల, ఎక్సర్సైజ్ చేయడానికి కొన్ని ఉన్నాయన్నమాట. పిల్లలు కూడా సతాయించకుండా మంచిగా కన్స్ట్రక్ట్ చేశారండి. మొన్నటి వరకు ఇదంతా లేకుండే, బట్ ఇప్పుడు మాత్రం అసలు ఎంత బాగుందో. ఇంకేముందండి, ఆడడం అయిపోయింది. మెల్లమెల్ల నడుచుకుంటూ ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చాక కొన్ని పిక్స్ అయితే దిగాను. ఇంకా అక్కడ గ్రౌండ్లో మా బెస్ట్ ఫ్రెండ్ రేఖ అని, తనతో కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాను. ఇంకా రజ్జీ అని నా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్ అండి, తను వాళ్ళ ఇంటి దగ్గర దిగిన ఫోటో ఇది. ఇవన్నీ మేము దిగిన కొన్ని పిక్స్ అయితే. అన్ని వీడియోస్లో షేర్ చేయలేను కదా, కొన్ని ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తున్నా. వీళ్ళు మా ఫ్రెండ్స్, మా చిన్నోడు, ఇంకా వీళ్ళంతా మా కొలీగ్స్ అండి, మా నైబర్స్. ఇంకా అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా అండి మీరు? మేమైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. చిన్న బతుకమ్మని పెద్ద బతుకమ్మ లెవెల్లో వేసుకున్నాం మేమైతే. సో టుడే వీఆర్ సో హ్యాపీ. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ చూసే వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చాలా పిక్స్ దిగామండి, బట్ వర్షం రావడంతో కొన్ని క్లారిటీగా రాలేదు. ఉన్నాయైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇదైతే మార్నింగ్ మా పిల్లలు రెడీ అయ్యాక తీసిన పిక్స్ అండి. వాళ్ళ పిక్స్ అప్లోడ్ చేయలేదనుకో ఇంకేం లేదండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.